ఈ మధ్య వైసీపీ నేతలు ఎక్కడ చూసినా రప్పా రప్పా అంటున్నారు. అస్సలు తగ్గేదే లేదే అని రెచ్చిపోతున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా పోలీసులకే వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. హద్దు దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అసలు వైసీపీ నేతల సినీ స్టైల్ మాస్ పాలిటిక్స్ వెనక వ్యూహం ఏంటి? ప్రజల్లో ఉనికి కాపాడుకోవడానికి పాట్ల లేక కేడర్ను కాపాడుకోవడానికి ఇదే రూట్ అనుకుంటున్నారా? లేదంటే పోలీసులను కంట్రోల్ చేయడానికి ఫ్యాన్ పార్టీ వేసిన స్కెచా? లెట్స్ వాచ్. రప్పారప్ప డైలాగ్ పై పేటెంట్ తీసుకున్నట్లు దాన్ని స్లోగన్ గా మార్చేసుకుంటున్నారు వైసీపీ నేతలు. జగన్ సైతం ఆ డైలాగ్ వాడకాన్ని సమర్థించడంతో ఆయనతో వీరతాలు వేయించుకోవడానికి ఎవరికి వారు ఆ పుష్ప డైలాగ్ తెగ రిపీట్ చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి కొడుకు వరకు ఆ డైలాగ్ వాడుతూ కార్యకర్తలను రెచ్చగొడుతూ పోలీసులకు వార్నింగ్లు ఇస్తున్నారు. ఇంతకు వైసీపీ నేతలు అంతలా రెచ్చిపోవడానికి కారణమేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కృష్ణా జిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని రప్పారప్ప డైలాగ్ పై చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు, మీరు కూడా రప్పారప్ప అంటున్నారు. ఏదైనా పని చేయాలంటే రప్పారప్ప అనడం కాదు, చీకట్లో కన్ను కొడితే పనైపోవాలని పేర్ని నాని వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. పేర్ని నాని ఎక్కడికి వెళ్లినా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎం చంద్రబాబును వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని మాటల దాడులను తీవ్రతరం చేశారు. ఈ 76 ఏళ్ల వృద్ధుడు ఎంతకాలం బతుకుతాడు? 50 ఏళ్ల జగన్ను సమాధి చేసే శక్తి ఆయనకుందా అని ఆయన ప్రశ్నించారు. చీకట్లో చంపమని తను ఎప్పుడు చెప్పలేదన్న నాని దానిని పూర్తి చేయాలనుకుంటే పట్టపగలు చేయమని చెబుతానంటూ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కూడా పేర్ని నాని టార్గెట్ చేశారు. 80 ఏళ్ల వయసులో కూడా అయ్యన్న పాత్రుడు ఇంకా చనిపోలేదని పేర్ని నాని సెటైల్ వేశారు. కొల్లు రవీంద్రను సొల్లు రవీంద్ర అని ఎగతాళి చేశారు. మరోవైపు నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి సినిమా స్టైల్లో డైలాగులు వల్లవేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు సృష్టిస్తున్నారని, కూటమి నాయకులకు వత్తాసు పలుకుతున్న అధికారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ 2.0 వస్తే టీడీపీ నాయకుల బ్రతుకులు ఎలా ఉంటాయో చూస్తాం కొడకల్లారా అని చెలరేగిపోయారు ఓబుల్ రెడ్డి. దూకుడు రాజకీయాలకు దూరంగా ఉండే వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్ సైతం రప్పారప్ప పూనకం రావడం విశేషం. ప్రకాశం జిల్లా కొండేటి వైసీపీ సమావేశంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ కార్యకర్తలను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి కొండేపి నియోజకవర్గంలో మరో లెక్క అంటూ మాట్లాడి కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూపు అదే మంత్రం ఎత్తుకున్నారు. ఆ ఫ్లోలో రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని, సీఐని జైల్లో పెట్టించి ఊచలు లెక్క పెట్టిస్తానని హెచ్చరించారు. అసలు వైసీపీ నేతలు ఇంతలా రెచ్చిపోవడానికి కారణమేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. జూన్ 19న పల్నాడు జిల్లాలోని రాళ్లపాడులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ర్యాలీ సందర్భంగా మద్దతుదారులు ప్లకార్డులు ప్రదర్శించడంతో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. 2029లో వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులను రప్పారప్పా చంపేస్తామని ఆ ప్లకార్డులు బెదిరించాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తే తప్పేంటన్నారు జగన్. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మార్కెట్ యార్డును ఇటీవల సందర్శించినప్పుడు కూడా జగన్ ఇటువంటి నినాదాలను సమర్థించారు. ఈ చర్యలతో పార్టీ కార్యకర్తలు ధైర్యాన్ని నింపాలని వైసీపీ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కూటమి నేతలను రెచ్చగొట్టడమే వైసీపీ వ్యూహంగా ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పోలీస్ అధికారులను కంట్రోల్ చేసేందుకు కూడా ఇలాంటి బెదిరింపు డైలాగులు చెప్తున్నారనే టాక్ వినిపిస్తుంది. వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఎప్పుడు ఓవరాక్షన్ చేసినా పోలీసుల తాట తీస్తామని వార్నింగ్ ఇవ్వడం ద్వారా వారిలో భయం పుట్టించాలని వైసీపీ భావిస్తుందట. వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన ఫ్యాన్ పార్టీ నాయకులపై కేసు పెట్టడానికి కూటమి శ్రేణులు సిద్ధమవుతున్నాయి. మొత్తం మీద ఈ రప్పారప్ప రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.